మొదటి నుంచి 5 వచనాలు చదువుతాం. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు శారా కనినవాడును అయిన తన కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టెను. మరియు దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు 8 దినముల వాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేసెను. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతను 100 ఏళ్ల వాడు. చాలు. పరిశుద్ధుడా, పరలోకమందున్న తండ్రి, నీ దాసులమైన మేమందరం కూడా నీ సన్నిధికి వస్తున్నాం. చదవబడిన లేఖనంలోంచి మా అందరితో మాట్లాడండి. మాకు వినుబుద్ధిని గ్రహించు హృదయాన్ని దయచేయమని, గ్రహించిన ఉపదేశాన్ని పాటించు జ్ఞానం మా అందరికీ దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన పితరుడైన అబ్రహాము వాగ్దాన ప్రకారము కుమారుని పొందుకోవడానికి 100 ఏండ్లప్పుడు దేవుడు ఆయనతో చెప్పిన మాట నిర్ణయ కాలమందు. రెండవదిగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలమందు దేవుడు శారాను దర్శించాడు. శారా అతనికి కుమారుని కన్నది. ఈ రోజున వాగ్దానాలు అందరికీ చేయబడతాయి. వాగ్దానాలు నెరవేర్చబడే నిర్ణయ కాలం ఎప్పుడు అనేదాన్ని మనం ధ్యానం చేద్దాం. 100 ఏండ్లప్పుడు కొడుకు పుట్టాడు. వాగ్దానం చేయబడింది ఎన్ని సంవత్సరాలు అప్పుడు? 75 ఏళ్ళప్పుడు వాగ్దానం చేస్తే 100 ఏళ్లకు వాగ్దానం నెరవేర్చబడింది. నెరవేర్చబడలేదు, వాగ్దానం నెరవేర్చబడ్డానికి అది ప్రారంభం. ఎందుకంటే నీ సంతతి ఇస్కరేణువులు అన్నారు, ఆకాశ నక్షత్రాలు అన్నారు. 100 ఏళ్ళకు ఒక్కడు పుట్టాడు, స్టార్ట్ అయింది అప్పుడు. అది 25 సంవత్సరాలు ఏమి జరిగితే వాగ్దానం నెరవేర్చబడింది అన్న విషయాన్ని మనం బైబిల్లో చూద్దాం. వాగ్దానాలు అందరికీ చేస్తారు. సమయం గతిస్తున్న కొద్దీ మనిషిలో వచ్చే మార్పు, దేవుడు చేసే కార్యాలు, ఈ రెండింటినీ కూడా మనం చూడాలి. దేవుడు వాగ్దానం చేసినప్పుడు అబ్రహాము ఏం చేశాడు అంటే మనకు తెలిసింది విడిచిపెట్టాడు. 75 సంవత్సరాలు అనుకుంటున్నా, సుమారుగా నేను లెక్కేసుకున్నది బైబిల్లో లేనిది. సుమారుగా 75 ఏళ్ళప్పుడు వాగ్దానాలు నెరవేర్చబడాలంటే చెప్తున్నా, మీ అందరికీ వాగ్దానాలు చేశాడు దేవుడు. ఆ వాగ్దానం నెరవేర్చబడాలంటే అబ్రహాము క్రియలు చేయాలని మనం ధ్యానం చేస్తున్నాం. కాబట్టి వాగ్దానం చేసిన వాడు వదలమన్నవి వదిలిపెట్టేయాలి. సుమారుగా 5 ఏళ్ళు అనుకుంటున్నా నేను. ఆ 5 ఏళ్ళప్పుడు లోతు అబ్రహాము వేరయ్యారు. రీజన్ ఏంటంటే బంధువులకు కలహము ఉండకూడదు. అబ్రహాము వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి ఆయన చేసిన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే బలిపీఠం కట్టడం. ఎందుకు చెప్పట్లేదంటే అందరూ ప్రార్థన చేసేవాళ్ళే, ఇక్కడ మంత్రాలు వేసేవాడు ఎవడు లేడు. కానీ విడిచిపెట్టే వాళ్ళు ఉండరు. అసలు కలహం ఉండకూడదు. ఆ కలహం ఉండకూడని ఆ పరిస్థితి కొరకు చాయిస్ కూడా పెద్ద చిన్న లేకుండా ముందే ఇచ్చేసారు. అంటే వాగ్దానాలు నెరవేర్చబడాలి అంటే కలహం ఉండకూడదు. ఆ పైన మీరు విడిచిపెట్టిన తర్వాత మొట్టమొదటి చేసింది ఏంటంటే తనకు ప్రత్యక్షమైన దేవునికి ఆయన బలిపీఠం కట్టాడు. ఎందుకు? నిబంధనలో వాగ్దానంలో పాలిభాగస్తులు అవ్వడానికి ఇవన్నీ ఎందుకంటున్నా అంటే, అమ్మ 13వ అధ్యాయం 14 నుంచి చదువు. లోతు అబ్రాహామును విడిచిపోయిన తర్వాత
యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చేదను. చాలు అబ్బా. మళ్ళా దేవుడు ఎప్పుడు వాగ్దానాన్ని ఎత్తిపట్టి గుర్తు చేస్తున్నాడు, కలహం ఉండకూడదు. మనకి కలహం ఉండకూడని ఆ స్థితి కొరకు అబ్రహాము చేసిన నిర్ణయాన్ని బట్టి మళ్ళా దేవుడు దర్శించి వాగ్దానాన్ని ఎత్తిపట్టి చెప్తున్నాడు. ముందు చెప్పినప్పుడు అన్నీ వదిలేసి వచ్చి బలిపీఠం కట్టాడు. మళ్ళా ఎప్పుడు చెప్పాడంటే అసలు మనకు గొడవ ఉండొద్దు భూమి మీద. కొత్త నిబంధనలో ఏముంది, సాయం చేసేవాడికే ఆడు వస్త్రం అడిగితే పై వస్త్రం కూడా ఆడేదో నడితే ఇచ్చేయండి, అప్పు అడగవరు గారి గురించి మొహము తిప్పుకోదు. ఎందుకు మనకి పెంట అనద్దు, అక్కడ రాసింది అది. బైబిల్ ఏం చెప్తున్నారు, పెద్దలు ఏం చెప్తారు, నీ కాడు ఉంటే ఈ అబ్బా అప్పులు చేసి మరి ఇవ్వద్దు. అది కూడా కరెక్టే. ఉంటే మటుకు ఉన్నప్పుడు కూడా ఇవ్వలేదనుకో, ఎందుకు వచ్చిన రిస్క్ అనుకొని ఇవన్నీ ఆ లెక్కలో వస్తాయి. ఉండి కూడా అంటే దేవుని వాక్యానికంటే కూడా మన భయాన్ని, మన సెక్యూరిటీని మనమే చూసుకున్నాం కాబట్టి ఆయన లేకుండా తీసి పడేస్తాడు. నీ కాడ ఉన్నప్పుడు అడిగినప్పుడు ఇమ్మని ఉంది బైబిల్లో. ఇక్కడ చూస్తే కలహం ఉండకూడదు అని ఈయన బెస్ట్ చాయిస్, ఫస్ట్ చాయిస్ ఏది కావాలంటే అదే కోరుకోరా బాబా అని ఇస్తే ఆ కార్యము నెరవేర్చగానే లోతు విడిచిన తర్వాత అని ఎందుకు రాశారు అక్కడ, యెహోవా ప్రత్యక్షమై మళ్ళా చెప్తాడు, నీ సంతానాన్ని నీకు వాగ్దానం చేసిన సంతానం ఇస్తా, వాళ్ళు ఇసుక రేణువుల వంత విస్తారంగా వెళ్తారని దేవుడు అబ్రహాంకి వాగ్దానం. అంటే మనకు ఒక వాగ్దానం చేస్తే అవి నెరవేర్చబడాలంటే ముందు వదిలేయాలి. ఇప్పుడు గిరిప్రకాష్ గారి నోట ఏముండాలా, బూతులు, సరసోక్తులు అన్నీ పోయి ఈ సంవత్సరంలో జీవము కలిగిన దేవుని మాట రావాలి. ఆ మాట కృపాసహితంగానే ఉండాలి. ఎందుకని, వాగ్దానాలు నెరవేర్చబడినప్పుడు కొన్ని వదిలిపెట్టేసేయాలి, కొన్ని పనులు కూడా చేయాలి. మళ్ళీ ప్రార్థన చేస్తే పనులు కావు, ప్రార్థన అవసరం. ప్రార్థనతో పాటు కొన్ని పనులు చేయాలి. ప్రార్థనే చేయలేదు ఆయన, విడిచిపెట్టి వచ్చాడు. ప్రార్థనే చేయలేదు ఆయన, కలహం ఉండకూడదని బెస్ట్ చాయిస్ ఏదంటే నువ్వే కోరుకోరా బాబా అని ఇచ్చేసాను. అప్పుడు ఇవ్వంగానే దేవుడు ప్రత్యక్షమాడు. అంటే ఏంటి, కలహం లేకుండా, మనసులో పగ లేకుండా, సంతోషంగా ఒకటితో సమాధానం కలిగి ఉండటానికి, అవసరమైతే కొంత నష్టపోవడానికైనా ఇష్టపడితే దేవుడు మళ్ళా మనల్ని దర్శిస్తాడు. ఏ విషయమై చేసిన వాగ్దానం, మళ్ళీ కొత్తది కాదు, ఆ వాగ్దాన విషయమై దేవుడు దర్శిస్తాడు. దేవుడు వాగ్దానాన్ని విషయాన్ని ఎత్తుకుంటూ మొదట్లో 12 ఏం చేశాడమ్మా, నువ్వు చూసినవా? భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదించబడినని అబ్రహాంతో చెప్పాడు 12వ అధ్యాయంలో. ఇప్పుడు 14వ అధ్యాయం 18 నుంచి 20లోకి వస్తే ఆయన అన్నిట్లో దశంభాగం ఇచ్చాడు. అన్నిట్లో కూడా ఎవరిచ్చారు? వాగ్దానం నెరవేర్చబడ్డానికి చేసిన పనులు. మొదటిది విడిచిపెట్టాడు. రెండవదిగా కలహం ఉండకూడదు అని నిర్ణయం చేసుకొని, కలహం అనుకోవటం కాదు, ఐదు సంవత్సరాల్లో సమాధానాన్ని వెతికాడు. 5 సంవత్సరాల్లోనే అన్నిట్లో దశంభాగం ఇచ్చాడు. ఆ తర్వాత దేవుడు దశంభాగం ఇచ్చిన తర్వాత మళ్ళా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడ మీరు సీక్వెన్స్ చూడాలి. మొదట మాట్లాడితే విడిచిపెట్టొచ్చాడు. బలిపీఠం కట్టిన తర్వాత ప్రార్థన చేస్తే సరిపోలేదురా నాన్న, సమాధానం కొరకు లోతుతో సమాధానం, కలహం ఉండకూడదని చెప్పినందుకు వేరైన తర్వాత మళ్ళా దేవుడు దర్శించాడు.
షాలేము రాజు కనపడితే అన్నిట్లో దశంభాగం ఇచ్చినందుకు మళ్ళా దేవుడు ఆయన దర్శించి ఒకే మాట చెప్తాడు, అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా సరే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని బహుగా అత్యధికంగా నీ కేడెమును నీ సంతతిని నేను ఆశీర్వదిస్తా అంటే వెంటనే ఏమన్నాడు ఆయన? రీసౌండ్ వస్తున్నాయిరా, ఏమింటున్నావు సౌండ్? ఏమన్నాడు వెంటనే? నాకు ఏమిచ్చినా ఏంటి అంటే ఏమిస్తున్నా అని చెప్పాడు. అక్కడ పైన ఏం రాసి ఉంది? నీ బహుమానము అత్యధికమగును అని చెప్తే నువ్వు నాకు ఏమి ఇస్తే ఏంది? దమస్కు వాడైనా ఎలియాజరే నా ఆస్తికి కర్తయగును కదా. ఇదిగో అబ్రాహాము, నీవు నాకు సంతానము మియ్యలేదు గనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగునని చెప్పాను. అంటే కొంతమంది నమ్మి చేసిన క్రియలు కొంతకాలం బాగా చేసిన తర్వాత ఎవరి కాడ అలసిపోతాడు. నేను సన్నీకి అదే చెప్తుంటా, హైదరాబాద్ సన్నీకి అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ బాగోనైనా ఆశీర్వాదంలో బాగానే శోధనలు వస్తాయి. బాగుంటే ఆశీర్వాదం కలిసి వచ్చింది కాదు, శోధన వస్తే కూడా కలిసి వచ్చినట్టే, జయించాలి. కాబట్టి ఈయనకు ఇప్పుడు ఏమొచ్చిందంట? ఒకటి విడిచిపెట్టి వచ్చాడు, రెండోది కలహం లేకుండా చూసుకున్నాడు. వెంటనే దేవుడు మాట్లాడాడు, అన్నిట్లో దశంభాగం ఇస్తే షాలేము రాజు ఆశీర్వదించాడు. మళ్ళా దేవుడు దర్శించాడు. అంటే దేవుడు పలుమార్లు దర్శించడానికి సరిపడా పనులు మనం చేయగలగాలి, లేకపోతే దేవుడు దర్శించడు. దేవుడు వాగ్దానం చేసిన మాటను మళ్ళా హెచ్చించి చెప్తే ఈయన ఏమన్నారంటే, అప్పుడు దాకా బలిపీఠం కట్టాడు, దీవించబడతావంటే మంచిగా సంతోషించాడు. ఇప్పుడేమంటాడు? నాకేమిచ్చినా సంతతి లేకుండా అయిపోతుంది అన్నప్పుడు దేవుడు ఆయనకు ఇంకా డీటెయిల్గా చెప్పాడు. చదువు ఇంకా. యెహోవా వాక్యం ఇతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాడు. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానం అలాగవునని చెప్పాను. అతడు యెహోవాను నమ్మాను, ఆయన అది అతనికి నీతిగా ఎంచాడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఒక అవిశ్వాసం మాట్లాడినా పనికి మాలనోడని కొట్టేసి వదిలేసి పోయేటో దేవుడు కాదు. ఎంత ప్రేమిస్తాడంటే, రే వీడి కాదురా నీకు పుడతాడని చెప్పి గుడారంలో పాకలోంచి బయటకు తీసుకొచ్చి ఆకాశ నక్షత్రాలు చూపించి ఇంత అవుతారని చెప్పినప్పుడు అబ్రహాము అతన్ని నమ్మాను. ఇప్పుడు నమ్మలేదు. ఫస్ట్లో ఏమన్నాడు? రాడు కానీ వీడే అయ్యేటట్టున్నాడు అన్నాడు. కొద్దిసేపు దేవుడు మళ్ళా అతన్ని బలపరిచి చూపించిన తర్వాత దేవుణ్ణి నమ్మాడు. ఇంకా డీటెయిల్గా చెప్పారమ్మా అక్కడ 18వ అధ్యాయం 21వ వచనం. కాదు 15వ అధ్యాయం 18 నుంచి 21. ఆదినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీసు నది వరకు ఈ దేశమును అనగా కేనీయులను, కనిజ్జీయులను, కర్మోనీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, రెఫాయీయులను, అమోరీయులను, కనానీయులను, గిర్గాషీయులను, యెబూసీయులను నీ సంతానమునకు ఇచ్చి ఉన్నానని అబ్రాహాముతో నిబంధన చేశాను. అబ్బా, మన దేవుడు ఎంత గొప్పడు అంటే, మనకి అవిశ్వాసం వచ్చిందని మరి కొంతకాలం నీకు కనపడమ్మోహర దున్నపోతాడు పోతలబో అని తిట్టి పంపించలే. విశ్వాసం బలపడినట్లుగా గుడారంలోంచి బయటికి తీసుకొచ్చి నక్షత్రాలను చూపించి ఇంతగా నిన్ను ఆశీర్వదిస్తా అని చెప్తే నమ్మాడు. ఇంకా బలపడినట్లుగా ఫస్ట్లో ఏం చెప్పాడండి మీకు గుర్తుందా? 12లో ఈ దేశాన్ని నీకు ఇస్తా అన్నాడు. ఇప్పుడు సంతతికి ఏమేమి ఇస్తాడట చూడండి. ఈ జాతుల పేర్లన్నీ చెప్పి ఇవన్నిటికీ నీ సంతానానికి, ఫస్ట్ ఏమో ఇది నీకు అన్నది ఒక కానాను దేశం, సంతతికి ఇన్ని కలిపి ఇస్తా అని చెప్పాడు. అంటే ఈ దేవుని ప్రేమ ఎంతంటే, మన పిల్లలకు అర్థం కాకపోతే కూర్చోబెట్టి డీటెయిల్గా ట్యూషన్ పెట్టి చెప్పించినట్టుగానే కొంచెం అవిశ్వాసం వస్తే ఆయన వదిలేసిపోకుండా ఇంకాస్త వివరణగా చెప్తూ ఇంకాస్త డీటెయిల్గా చెప్పి నీ సంతానం ఎట్ట దీవిస్తాని ఇన్ని పేర్లు చెప్పి ఈ వంశములు అన్నీ ఈ సంతతి అంతా కూడా నీ వాళ్ళకే ఇచ్చేస్తానని చెప్పాడు.
ఇప్పుడు 12వ అధ్యాయంలో చెప్పాడు, వదిలిపెట్టి వచ్చాడు. 13లో కలహం ఉండకూడదు అనుకున్నాడు, దేవుడు ప్రత్యక్షమయ్యాడు. 14లో షాలేం రాజు ప్రత్యక్షమైతే అన్నిట్లో దశం భాగం ఇచ్చాడు, దేవుడు మళ్ళా ప్రత్యక్షమయ్యాడు. అవిశ్వాసపు మాట మాట్లాడితే చెయ్యి పట్టుకొని బయటికి తీసుకొచ్చి ఆకాశ నక్షత్రాలు చూపించి బలపరిచి ఇంకా డీటెయిల్గా ఏ ఏ జాతుల వాళ్ళందరినీ సంతతికి ఇస్తాడు. ఇంత చెప్పిన తర్వాత 16 మొదటి నుంచి 3 చదువు. అబ్రాము భార్య అయిన శారయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తురాలైన దాసి ఉండెను. కాగా శారయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలుగవచ్చునని అబ్రాముతో చెప్పాను. అబ్రాము శారయి మాట వినెను. కాబట్టి అబ్రాము కనాను దేశంలో 10 ఏళ్ళు కాపురం ఉన్న తర్వాత అబ్రాము భార్య అయిన శారయి తన దాసి అయిన హాగరును ఐగుప్తురాలిని తీసుకొని తన పెనిమిటి అయిన అబ్రామునకు భార్యగా ఉండునట్లు అతనికి ఇచ్చాడు. చాలా బా, అంటే 10 ఏళ్ళు కాపురం అంటే ఇప్పుడు 85 సంవత్సరాలు, అవునా కదా? 75లో వచ్చిండా అమ్మ? 12లో ఎంత వయసు? 75. 10 ఏళ్లలో ఎన్ని జరిగిపోయినాయి చూడండి. వాగ్దానం అయితే నెరవేర్చబడలేదు. నాకు తెలిసి 5 ఏళ్ళు గట్టిగా ఉన్నాడేమో అనిపించింది. 5 ఏళ్ళో 7 ఏళ్ళో ఏందో, అక్కడ మధ్యలో ఏం వయసు గురించి రాయలే. 10 ఏళ్ళు కాపురం ఉన్న టైంలోనే నమ్మి విడిచిపెట్టాడు. 10 ఏళ్లలోనే ఈయన కలహం ఉండకూడదని సమాధానాన్ని వెతికి వెంటాడాడు. వెంటనే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. విడిచిపెట్టి రాగానే ప్రత్యక్షమయ్యాడు. సమాధానాన్ని కోరినందుకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అన్నిట్లో దశంభాగం ఇచ్చినందుకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అవిశ్వాసపు మాట వస్తే కూడా వదిలేసిపోకుండా చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళి బలపరిచి డీటెయిల్గా ఆయనకు ఆయన సంతతికి ఇచ్చేదని చెప్పాడు. ఇన్ని చెప్పిన తర్వాత ఈ 10 ఏళ్లలో ఇన్ని అయితే 85 సంవత్సరాలప్పుడు ఒక రాంగ్ డెసిషన్ చేసి, అంటే తప్పులు చేసే వాళ్ళంతా దేవునితో పరిచయం లేని వాళ్ళు కాదు, వాగ్దానాలు లేని వాళ్ళు కాదు, అంతకుముందు మంచి కార్యాలు చేయని వాళ్ళు కూడా కాదు. విడిచిపెట్టి వచ్చాడు బంధువుల్ని, స్వదేశాన్ని, జనమును, తన ఇంటి వారిని. సమాధానం కోరుకున్నటువంటి వాడు ద బెస్ట్ పార్ట్ వదిలేసుకున్నాడు. అలాగనే అన్నిట్లో కూడా దశంభాగం ఇచ్చాడు. దేవుడు కొంచెం నీరసిస్తుంటే దేవుడు బలపరిస్తే బలం పొందుకున్నవాడు ఇంటికి వచ్చిన తర్వాత భార్య మాట విన్నారు. అంటే ఇంత బలపడినోడికి కూడా భార్య మాటో, భర్త మాటో, పిల్ల మాటో, పక్కింటోడి మాటో, ఎవడొకడు మాట వింటారు. అబ్రహాం లాంటోడే వింటే మనం ఎందుకనో. భరత్ చంద్రని ఫస్ట్లో ఎందుకు కూర్చోబెట్టినా ఆడు ఎట్ట నిద్రపోతాడని చూడాలనుకున్నాను నేను. ఎందుకంటే ఒకరోజు చెయ్యెత్తి నిద్రపోయాడు. అమ్మా, ఈ టాలెంట్ కూడా ఉంటుందా? మనకు లేని కళలను కొన్నిసార్లు నేర్చుకోవాల్సి వస్తుంది. ఈ కళాకారుల దగ్గర నుంచి అది కూడా నేర్చుకోవాలి. ఒకడు రాంగ్ డెసిషన్ చేస్తున్నాడంటే వాళ్ళు ప్రారంభం నుంచి కూడా వెధవలు కాదు, చెడిపోయిన వాళ్ళు కాదు, దేవునితో సంబంధం లేని వాళ్ళు కూడా కాదు. ఎవరైనా దేవుని మాట నమ్మి వదిలేసి వచ్చినాడు. సామాన్యమైన విషయం దేశాన్ని, బంధువులను వదిలేయటం. వెంటనే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఇది చూడాలి, ఈ సీక్వెన్స్ చూడాలి. వదిలేసి వచ్చినోడికి దేవుడు దర్శిస్తాడు. రెండవదిగా సమాధానాన్ని కోరుకోవడానికి కోసం అవసరమైతే వదిలేసుకున్న వాడిని దేవుడు మళ్ళా దర్శించాడు. ఆ తర్వాత అన్నిట్లో దశంభాగం ఇచ్చిన షాలేము రాజు అప్పుడు ఆశీర్వదించాడు. మళ్ళా దేవుడు అతనికి, అంటే దేవుడు ప్రత్యక్షమవ్వాలని రా రా అంటే వచ్చేసి వాలిపోయి నేను గిరగిర తిప్పేసి కింద పడి ఇట్లాంటి పని చేయడు. ఆయన ప్రత్యక్షమై మాట్లాడాలంటే చెప్పింది చేసినోడికి. నెంబర్ 1 విధేయత చూపించి వదిలేసినోడికి. నెంబర్ 2 ఎవరికి? మనుషులతో సమాధానం. అవసరమైతే మనం ₹1 ఆసైనా పర్వాలేదు, మనకంటే చిన్నోడికి ఫస్ట్ అవకాశం ఇచ్చినా పర్లా. ఇగో ఈ హైదరాబాద్లో సన్ని అన్నాడు, ఆస్తులు పంపకాలు వస్తే అమ్మ నేను పెద్ద కొడుకునని వాళ్ళ అమ్మతో చెప్పిండట, నాకు ఎక్కువ తక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు, నాకు తక్కువ వచ్చినా పర్లే, నా తమ్ముడు నేను కలిసి ఉంటే చాలు అన్నాడట. అది ఎవరి మనసు? అది అబ్రహాము మనసు. అది మనకి సమాధానం ముఖ్యం, కానీ మనం తనుకొని విడిపోవడం కాదు అక్కడ. అవసరమైతే ఈ రోజు వరకు దేవుని సన్నిధిలో యథార్థంగా చెప్తున్నా, డబ్బు నీదా నాదా అనేది మా తమ్ముడికి నాకు రాలేదు.
ఎన్నేళ్ళు. నిన్న కూడా ఏదో పిల్లల ముచ్చట్లు సంఘం ముచ్చట వస్తే వాడు దుఃఖపడుతున్నాడు. ఒరే పోరా, నేను ఎప్పుడైతే నిన్నేమనలేదు కదా, మనది 50 ఏళ్ల బంధం రా. మధ్యలో వచ్చినాడు ఏడో అటు ఇటు కాకుండా అనుకుంటాడు. మా పిల్లలైనా ఎప్పుడు వాడికి మాకు పిల్లలకి మాకేంది మధ్యలో మస్తు గ్యాప్ ఉంటుంది, 30 ఏళ్ళ గ్యాప్ ఉంది. పిల్లలు అన్నారనో ఇంకెవడన్నాడు సంఘంలో ఉన్నాడు, నువ్వు పట్టించుకోకురా, నేను ఇప్పుడు దాకా నిన్ను అనలే, నువ్వు నన్ను అనలే, మన బంధం ఎట్టు ఉంది, సంతోషిద్దామని చెప్పిన. ఎందుకని? పిల్లల వల్లనో కానీ, సంఘం వల్లనో కానీ, పక్కింటోడి వల్ల కానీ, బంధువుల వల్ల కానీ మన మధ్యలో పొరపచ్చలు లేకుండా ఉండేటట్టు ఒక స్ట్రాంగ్ బాండింగ్ ఉండాలి. ఏదో దిక్కుమాలేదో వాడు చెప్పంగానే పుసుక్కుని ఎట్టింటాం, మన ఇద్దరి మధ్యలో ఎంత బంధం ఉంది. అరే కొంచెం స్పీడ్ పెట్టి, ఎంత బంధం ఉంది మనకి, అది ఆలోచన చేయి. నేను చెప్పిన వాడికి అరే ఎవడంటే నీకెందుకురా. ఐఎఫ్జే సేవకుల మధ్యలో కూడా చెప్తాను, మీరు ఎప్పుడు చూసిర్రా మా తమ్ముడిని, నేను చిన్నప్పటి నుంచి చూస్తానా, మీరు మాకు చెప్పాల్సినంత లేదని చెప్తా. ఎందుకని? కొంతమంది ఏదో అనుకుంటారు, అనుకున్నాయన్నీ కూడా నిజాలు కాదు. ఎట్లుంటాయంటే చూడండి, నేను కాఫీ తాగితే మాట్లాడుకున్నాం, ఒక ఇంట్లో కాఫీ ఇస్తాను, నేను సాసర్ వాడను, మా తమ్ముడు సాసర్ లేకుండా కాఫీ తాగడు, నేను చల్లని చేస్తా, ఆడు వేడి నీళ్ళు చేస్తాడు. ఇలా ఒకటి కాదు, ప్రతి దాంట్లో వాడికి నాకు సంబంధమే లేదు. ఒక్క పరిచర్లోనే ఒక్క మాట మీద ఉంటాం మేము, మిగతా ఏది కూడా ఈడెట్ట అన్నదమ్ములే అంటే అనుకుంటారు, ఒకడు సంబంధం లేకుండా ఉంటారు. అసలు ఆడికి వాడితో చేసినట్టు నాకు చేస్తే వాడికి నాకు సంబంధం అని చెప్తున్నాను. అసలు కుదరదు. కానీ దేవుని వాగ్దాన విషయంలో కానీ, పరిచర్యల విషయంలో కానీ ఒకే మాట మీద ఉంటాం. ఆర్థిక విషయాలైన, ఆస్తులైన, ఇంటి విషయంలో నాకు చెప్పకుండా వాడు ఏది చేయడు. పరిచర్లో మా వాడు చెప్పందే నేను ఏది చేయను. మా పిల్లలకు కూడా అదే చెప్తున్నా, అరే ప్రాపర్టీస్ కానీ డబ్బుల విషయంలో చిన్నాన నేను చెప్పింది కాదని ఒక్క పని చేయడు, నేను చెప్పింది చేస్తాడు. నాకు సలహా లేనిది ఏది చేయడు. పరిచర్లో వాడి సలహా లేనిది, వాడి నిర్ణయం కాదని నేను చేసేది ఏమీ లేదని చెప్తాను. ఎందుకని చెప్తున్నామంటే దేవుడు ఏర్పాటు చేసిన దాన్ని మనం గ్రహించాలి. ఫస్ట్ దేవుడు ఏర్పాటు చేసిన దాన్ని గ్రహించకపోతే లేనిపోని కష్టాలు వస్తాయి. ఇప్పుడు ఎవరు మాట విన్నాడు? ఈయన 10 ఏళ్ళు దేవునితో పరిచయం, పలు సందర్భాల్లో దేవుని మాటను బట్టి ఎన్నో వదిలేసుకుని వచ్చాడు. అవిశ్వాసం ఉన్నప్పుడు దేవుని చేత బలపరచబడి మళ్ళా దేవుణ్ణి ఈ గ్యాప్లో చేశాడంటే అయ్యుండొచ్చు. నువ్వు దేవుడు బయటికి తీసుకొచ్చి నక్షత్రాలను చూపించి అన్నీ చేసిన తర్వాత యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా, అంత మాట పరిశుద్ధ గ్రంథంలో రాసిన తర్వాత కూడా ఈయన పోయి మళ్ళా శారా మాట వినేను. మన సమస్య ఆధ్యాత్మిక జీవితంలో అందరికీ ఏంటంటే మన ఫ్యామిలీయే దేవుడి కంటే ఎక్కువ అవుతాడు. ఈ హైదరాబాద్ సన్నికి చెప్పిన, షారోనికి చెప్పిన, అమ్మ నీ భర్త నీ మాట వినడం, నువ్వు ప్రిపేర్ అయిపో అని చెప్పిన. అది ఎంత కష్టంగా ఉంటుంది. నీ అమ్మ ఎన్నెన్నో కష్టాలు పడి నా మాట ఇలా చేస్తే ఇప్పుడు తిరిగేస్తున్నాడు ఏంటి అనుకుంటు. నేను చెప్పిన 2026 నిన్ను చిత్రహింసలు పెడతాను, దెబ్బకు 3 వారాలు మానేసింది. మానేయలేదు అనుకో, పాపం ఆ మాట తలుచుకొని జ్వరం వచ్చేసింది. ఏం చేస్తాడో నాయన, ఏం చేస్తాడో నాయన అని జ్వరం వచ్చేసింది. ఆ జ్వరంలో లేచి కూర్చోగానే ఇక నుంచి మీ ఆయన నీ మాట ఏంటని చెప్పిన మళ్ళీ అది గుర్తొస్తుంది. అవి ఎందుకంటే అబ్బా దేవుని నమ్మిన వాళ్ళే విడిచిపెట్టి వచ్చిన వాళ్ళు మహానుభావులు, దేవుని ఈయన దేవుడిని అని చెప్పుకోవడానికి వచ్చిన అబ్రహామే అప్పుడే ఈయనొచ్చి దేవుని చేత నీతిమంతుడిగా ఎంచబడిన ఆయన ఇంటికి రాగానే, డానియల్ సార్ ఎంతైనా ఇంట్లో సభ్యుడే, మనం ఎటుపోయినా ఇంట్లో చేయించు, ఇంట గెలిచి సలం సిస్టర్ ఎందుకంటే ఇప్పుడు దాకా చూస్తే నన్ను ఇప్పుడే పుసుక్కు తలదీస్తావు. ఇంట గెలిచి, అమ్మో ఇంట గెలవటం అనేది బయట ఎన్నన్నా చెప్పచ్చు, ఈడ కూడా లెక్చర్ ఇవ్వచ్చు. ఇంట గెలవటమే కష్టం. ఆ ఇంట అంటే ఎక్కడంటే భార్య దగ్గర, పిల్లల దగ్గర, మన దగ్గర. మనమంతా కలిస్తే ఇల్లు కదా,
పర్సనల్గా ఉండాలా, ఫ్యామిలీ, భార్యాభర్తలు ఉండాలా, పిల్లలు. ఇక్కడ కూడా దేవుని మాటే గెలవాల. హల్లెలూయా. నాకు అబ్బా చెయ్యి పట్టుకొని చూపించిండంట. మామూలు మాట కాదు. గుడారంలోంచి బయటికి తెచ్చి అన్నీ చూపిస్తే ఎంత నమ్మేను, నీతిగా ఎంచబడినట్టు ఏ రేంజ్లో దాన్ని యాక్సెప్ట్ చేశాడు ఆయన. ఇంటికి రాగా మొత్తం తుసుకైపోయింది. ఆ మాట అంతా పోయింది. ఎరా నువ్వేమైనా చేస్తున్నావా? అస్సలు చేయమాక. ప్రమీల, నీ మీద డౌట్. నాకు నీ మీద డౌట్ పోవాలంటే ఈ సంవత్సరం అన్నీ చేసి చూపించాలి. ఈ ఏమన్నా అటైందంటే నాకు మొత్తం ప్రమీల మీదే పోద్ది. ఇప్పుడు ఎంత మంచోడికైనా, నేనంటలే అబ్రహాం లాంటివాడికైతే మనం ఎంతటోళ్ళం సార్. ఇంటికి వచ్చేపాటికి దేవుడు మర్చిపోయాడు, నక్షత్రాలు మర్చిపోయాడు, చెప్పిన పేర్లన్నీ మొత్తం ఒకటే కనపడుతుంది. మొత్తం అందరూ పోయారు. ఇదేంద్రా నాయన, ఎన్ని జాతుల వాళ్ళు చెప్పారు, వీళ్ళ పేర్లు మర్చిపోయాడు, ఆ నక్షత్రాలను మర్చిపోయాడు, ఇసుక రేణువులు మర్చిపోయాడు. ఆయన బయటికి తీసుకొచ్చి మాట్లాడిన మాటలు ఒకతే గుర్తొచ్చింది. వెంటనే పుసుకుని నమ్మేశాడట. అంటే ఫెయిల్యూర్ అనేది ఎదవలకే కాదు, మంచోళ్ళకు కూడా ఒక్కొక్క సమయంలో మనం దేవుని మాటను మర్చిపోవడం వల్ల జరుగుతూ ఉంటాయి. సిచ్యువేషన్స్లో దేవుని మాటను మర్చిపోతుంటాం. అంటే 10 ఏళ్ళ తర్వాత 10 ఏళ్ళు నమ్మిన ఆయన 11వ సంవత్సరంలో మర్చిపోయినాడు. అప్పుడు ఏమైంది? 85వ సంవత్సరంలో అబ్రహాము భార్య మాట నమ్మి హాగర్ను వివాహం చేసుకుని కుమారుని కన్నాడు. 85లో చేసుకున్నాడు. 86లో కొడుకు పుట్టాడు. మీకు తెలుసా గ్యాప్ ఎంత వచ్చింది? ఇప్పటిదాకా 10 ఏళ్ళలో ఎన్నిసార్లు కనపడ్డాడు ఆయన? ఎన్నిసార్లు కనపడ్డాడు కదా. ఇప్పుడు దాదాపుగా 86 నుంచి 99, 13 ఏళ్ళు గ్యాప్ వచ్చేసిందండి. నాతో మాట్లాడని మనం అంటాం, కానీ ఆయన మాట వినకుండా చేసింది ఏదో జ్ఞాపకం చేసుకుంటే మళ్ళీ దేవుడు ఖచ్చితంగా దర్శిస్తాడు లైఫ్లో. నేను మీకు చెప్పిన గుర్తున్నాయా? ఒకరోజు చెప్పాను కదా, అది ఎప్పుడో గుర్తులేదు. కానీ ఈ సంవత్సరం ఈస్టర్ వరకు మన లోపల ఉన్న ఏమున్నాయి? ఏం పండగ చేస్తుర్రా నాయన? ముండ్ల తుప్పలు, గచ్చ పొదలు, రాళ్ళన్నీ తీసేసుకో. ఆయన తీయడయ్యి. మరలా చెప్తున్నా, అవి ఆయన తీయడు, మనమే తీసుకోవాలి. అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదించి వృద్ధి కలిగజేస్తాడు. ఒకవేళ తీసుకోలేదనుకో ఏమవుతుంది? విత్తనం మంటిబెడ్డ కింద కుళ్ళిపోతుంది, గచ్చ పొదల కింద అణచిపడుతుంది, రాత్రిలో లేస్తుంది, వెంటనే చచ్చిపోతుంది. దీనికి కారణం ఎవరంటే దేవుడు కాదు, మనమే కారణం. ఇక్కడ 99 సంవత్సరాలకు మళ్ళా దేవుడు దర్శించి అబ్రహాం అంటాడు కదా, నేను సర్వశక్తి, ఆ దేవుడు అంటాడు, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నిందారహితమై ఉండుము. అంటే ఏంది? వాగ్దానాన్ని మర్చిపోయి తోచినట్టుగా కానీ చెప్పినట్టుగా వింటాము. అది నిందారహితంగా నడిచినట్టు కాదు, అది దేవుని దృష్టిలో అపరాధంగా ఎంచబడింది. ఏదన్నా ఉండొచ్చు. ఇది ఇప్పుడు చెప్పాడంటే ఎన్ని సంవత్సరాలు వెనక్కి పోయి ఆలోచించాలి మనం? అమ్మా ఎన్ని సంవత్సరాలు ఆలోచించాలి? మీరు కూడా నేను కూడా వెనక్కి పోయి ఆలోచించాలి. ఇప్పుడు దీవించబడాలంటే రాత్రి ఏం చేసా, పగల ఏం చేసినా, క్రిస్మస్ నుంచే లెక్కేసుకుంటావా? 13 ఏళ్ళు వెనక్కి పోవాలా. 13 ఏళ్లలో దేవుడు నీతో మాట్లాడింది, నువ్వు ఆయనతో చెప్పింది, నువ్వు నమ్మింది, అతిక్రమించినవి అన్నీ గుర్తు చేసుకోవాలి. నా సన్నిధిలో నిందారహితంగా ఉండమని 13 ఏళ్ల స్టోరీని గుర్తుపెట్టుకొని దేవుడు మళ్ళా జ్ఞాపకం చేయాలి. అయిపోయింది, ఏది అయిపోయిందిరా అని అంటలేదు ఎప్పుడైనా సరే. దేవుడు ఎప్పుడు అయిపోయింది, ఏది అయిపోయిందండు అతిక్రమాన్ని ఒప్పుకొని విడిచిపెడితేనే కనికరం పొందాం. అది ఆఖరి స్టేజ్, శిలువ మీద అయినా సరే అదే ఫార్ములా, కానీ ఇంకో ఫార్ములా లేదు. 99 ఏళ్ళప్పుడు దేవుడు ప్రత్యక్షమై చేసినటువంటి మాట ఏంటంటే, ఈసారి నిన్ను ఆశీర్వదిస్తా అంటలే, నా నిబంధన నీతో
స్థిరపరుస్తా. వాగ్దానం చేయటం వేరు, నిబంధన చేయటం వేరు. వాగ్దానం నెరవేర్చబడాలంటే ఇప్పుడు మనం దేవునితో నిబంధన చేయాలి. వాగ్దానం చేశాడు దేవుడు, వాగ్దానం చేశాడు, మంచిదే, నువ్వు మంచిగానే విడిచిపెట్టొచ్చావు, మంచిగానే సమాధానంగా ఉంటున్నావు, మంచిగానే షాలేము రాజుకి అన్నిట్లో దశభాగం ఇచ్చావు. ఈ మంచి పనులు చేసినప్పుడల్లా దేవుడు ప్రత్యక్షమవుతున్నాడు. నీకు అవిశ్వాసం ఉంటే కూడా దేవుడు నిన్ను బలపరిచాడు. అంటే ఒకసారి దేవుడిని నమ్మలేదు, వాగ్దానం నమ్మలే, అయినా సరే దేవుడు బలపరిచి నిన్ను దర్శించి మళ్ళా డీటెయిల్గా చెప్పాడు. ఏ స్థాయి, ఎంత నక్షత్రాలు, ఇసుక రేణువులు, అన్ని జాతుల పేర్లు చెప్పి నీకు ఇస్తాన్న కానాన్ దేశమే కాదు, ఇదంతా నీ సంతతికి ఇస్తా అని చెప్పి అంత డీటెయిల్గా చెప్పిన తర్వాత 10 ఏళ్లలో మళ్ళా ఇంటికి పోయి శారా మాట విన్న తర్వాత 13 ఏళ్ల గ్యాప్లో దేవుడే ఉంటాడు, మళ్ళా నా సన్నిధిలో నీవు ఇప్పుడు నాకును నీకును మధ్య నా నిబంధన 17 మొదట్లో నాకును ఏ వయసుకమ్మా అబ్రహాము 99 ఏండ్లైనప్పుడు నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని చెప్పాను. అబ్రాహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జనములకు తండ్రి వగుదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాహాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించింది కనుక నీ పేరు అబ్రాహాము అనబడును. ఎప్పుడైతే దేవునితో నిబంధన చేయమని చెప్పి నిబంధన ఏందో క్లియర్గా చెప్తే, అమ్మ వింటురా, ఆ దినమందే అబ్రహాము, అతని ఇష్మాయేలు, ఇంట ఉన్న దాసులందరూ ఆ నిబంధనలోకి వచ్చిన తర్వాత దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చడానికి ప్రారంభించేటప్పుడు ఎప్పుడు అవుతుందబ్బా ఉత్తిగానే మళ్ళీ ప్రార్థన చేస్తారు. చాలామంది ఉత్తి ప్రార్థన తప్పితే ఏది చేయరు. ప్రార్థన తప్పంటలే, ప్రార్థనే ముఖ్యం. ప్రారంభం అదే ఉండాలి, ముగింపు అదే ఉండాలి, కానీ మధ్యలో చేయాల్సినవి కూడా చాలా ఉంది. 99 సంవత్సరాలు అప్పుడు దేవుడే చెప్పాడు నిబంధన మీ అందరికీ వాగ్దానం చేశారా, ఆ వాగ్దానం నెరవేర్చబడినట్లుగా ఒక నిబంధన చేయాలి. అనుకోని డొర్లి వెనక్కి పోయి లేచి ఇవన్నీ కాదబ్బా, ఇప్పుడు ఒక నిబంధన చేయాలి దేవునితో. చాలామంది అనుకుంటాం చేయలేకపోతున్నాం, మళ్ళీ దేవుడి క్షమిత చేస్తాం కాదు. నిబంధన అంటే ఏంది? దేవునికి మనకి మధ్యలో ఒక నిబంధన. ఆ నిబంధన చెయ్యాలని దేవుడు కోరుతున్నాడు. ఎందుకని? ఈ వాగ్దానం నెరవేర్చబడినట్లుగా నిబంధనలోనికి రావాలా. ప్రార్థనలోకి కాదు వచ్చేది, డబ్బులు ఇచ్చే దాంట్లో కాదు వచ్చేది. మరి డబ్బులు ఇచ్చారు, అన్ని ప్రత్యక్షతలు దేవుడు చూశాడు, సమాధానపడి అన్నీని, కానీ వాగ్దానం ఇంకా నెరవేర్చబడతలేదు. నెరవేర్చబడకుండా మళ్ళా అవిశ్వాసంలోకి వెళ్ళిపోయాడు. అయినా దేవుడు బలపరిచాడు, అయినా మళ్ళా గ్యాప్ తీసుకొని ఇంత చెప్పినా పోయా భార్య మాట అయిని. దేవుడు నీ సంతతి నీ భార్య అని చెప్పిన తర్వాత కూడా ఆయన మళ్ళా హాగర్ని వివాహం చేసుకున్నాడు. దేవుడు 13 ఏళ్ళు గ్యాప్ ఇచ్చేసాడు. ఈ 13 ఏళ్ల తర్వాత కూడా ఎందుకు దర్శిస్తాడంటే, చాలామంది 10 ఏళ్లలో నమ్మనోడు 13 ఏళ్ల తర్వాత మళ్ళా దేవుడు దర్శించేలాగా ఆయన సన్నిధిలో అట్ట కనిపెడతా ఉన్నాడు. చాలామందికి తమ పొరపాటును కనుగొనగలవాడేవాడని బైబిల్లో ఉంది. కానీ దేవుడు తన దాసుల ద్వారా, తన వాక్కు ద్వారా, ఉపదేశం ద్వారా చెప్తున్నప్పుడు, మనకు తెలిసినప్పుడు దాంట్లోంచి బయటపడడానికి ఇమీడియట్గా ప్రాక్టీస్ చేస్తే ఇమీడియట్గా దేవుడు రాలే. అక్కడ 13 ఏళ్ళు పట్టింది. మనం ఏమనుకుంటాం, ప్రభువా నన్ను క్షమించమంటే రప్పని రావాలి. ప్రభువా నువ్వు వెళ్ళిపోవంటే అంటే నువ్వు చెప్పావు, కానీ వాటికి మరి ఈ ఫంక్షన్లో నా భార్య మాట వినక తప్పదంటే వెంటనే ఓకే అనాలి. దేవుడు ఏమో తోలుబొమ్మలా రావట్లేదు దేవుడిది. ప్రభువా దిగిరా అంటే వచ్చేసి, వెళ్ళిపో అంటే వెళ్ళిపోయి, ఈ ఫంక్షన్లో నువ్వు ఉంటే బాగోదు, చుట్టాలను తిట్టుకుంటారు, వెళ్ళిపోన్నావు అనుకో, వెళ్ళిపోవాలి. కష్టం రాగానే వచ్చేయంటే వచ్చేయాలి, విడుదల అంటే వచ్చేయాలి, బంధించమంటే అన్నీ జరగవు సార్. నిన్న ఆయన పరిశీలించి పరిశోధిస్తూ ఉంటాడు. 13 ఏళ్ళు పశ్చాత్తాపాన్ని చూశాడు.
13 ఏండ్లు వాగ్దానం, అయ్యో ఇట్లా అయిపోయింది, అప్పుడే నమ్మితేనే అప్పుడే పొరపాటు అయిపోయింది అని 13 ఏళ్ళు ఆయన వెయిట్ చేసి ఉంటాడు. అందుకని దేవుడు మళ్ళా దర్శించి, నా సన్నిధిలో నీవు నిందారహితంగా ఉండు, నేను అత్యధికముగా ఆశీర్వదిస్తాను. అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఇమీడియట్గా ఇప్పుడు మాట్లాడతలేదు, ఓన్లీ సాగిల పడుతున్నాడు. ఇక అంతే. అంటే ఏంటి? సరెండర్ అయిపోవడం అనమాట. ఇక మాట్లాడుకోవడానికి అక్కడ ఏమీ లేదు. అబ్బా, ఎన్నాళ్ళకైనా నన్ను కరుణించావు ప్రభు అని చెప్పి సాగిల పడ్డాడు. ఆ సాగిల పడినప్పుడు దేవుడు అతన్ని ఆశీర్వదించి ఏం చెప్పాడు? ఇక సంతానాన్ని ఇస్తా అని చెప్పి, మీరు అదే అధ్యాయంలో చదవండి అమ్మా. దేవుడు చెప్పినట్టుగానే నీ సంతానం ఇస్తా సాగిలపడి ఆయన 15వ అధ్యాయంలో వచ్చేపాటికి, మరియు దేవుడు నీ భార్య అయిన శారాయి అనొద్దు, శారాను ఆమెకు అనేక మంది సంతానం కలిగజేస్తా, అనేకులకు తల్లి అవుతుంది అని చెప్తే మనసులో నవ్వుకొనేమన్నాడట, సంతానం అనుహరించిన కన్నా అని చెప్పు అనుకొని ఇష్మాయేలుని సన్నిధిలో ఒక మనిషికి ఉండే బలహీనతలన్నీ అతను అబ్రహాము సంతతి స్వభావమును ధరించి, యేసుప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు అది అక్కడ రాసి ఉంది. అబ్రహాము సంతతి స్వభావం ఎలా ఉందంటే 10 ఏళ్ళు బాగానే ఉంటారు, దేవుడు అప్పుడే మాట్లాడితే ఇంటికి పోయి భార్య మాట వింటాడు. 13 ఏళ్ళు వెయిట్ చేసిన తర్వాత దేవుడు మరలా దర్శించి ఎంతో పశ్చాత్తాపం, ప్రార్థన ఉంటాయి. కానీ మన నాలెడ్జ్కి పరిస్థితిని ఆలోచిస్తాం, కానీ ఆయన మాటను ఆలోచించు. ఈయనకి 100 ఏళ్ళు నాకు పిల్లలు పుడతారా? 90 ఏళ్ళ శారా కంటదా? ఈమెకి మామూలుగా లోకంలో చూస్తే ఈమె స్త్రీ ధర్మం ఈమెకు ఉడికిపోయింది, ఇప్పుడు అయ్యేది కాదు, ముసలోని నాకు ఎట్లా వస్తుంది అని అనుకొని ఇమీడియట్గా ఏం ప్రార్థన చేస్తున్నారు? ఇష్మాయేలుని బ్రతకనేమో. మళ్ళా ఇమీడియట్గా దేవుడే ఉంటాడు. దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు నీ మనం విన్నానని చెప్తాడు, కానీ ఆశీర్వదించే సంతానం మటుకు వాగ్దాన సంబంధమైన సంతానాన్ని దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు నిబంధన నెరవేర్చిన తర్వాత 21:2 రాసింది చూడమ్మా. దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు శారా కనినవాడును అయిన తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టాడు. మరియు దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు 8 దినముల వాడైన ఇస్సాకు అని తన కుమారునికి సున్నతి చేశాడు. చాలా గొప్ప సంగతి ఏంటంటే, ఆ దినమందే 99 అప్పుడు ఏ నిబంధనలోకి వచ్చాడో 100 ఏళ్ళప్పుడు కూడా మళ్ళా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ నిబంధనలోనికి వచ్చిన కొడుకును కూడా తీసుకొచ్చాడు. మనం దేవునితో నిబంధన చేస్తే అది ఎక్కడుండాలా? మనతోని, మన పిల్లలతోని, మన ఇంట పుట్టిన అలవర్చబడిన వారందరిలోనూ పుట్టబోవు సంతానానికి కూడా మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేకుండా దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చినటువంటి దేవుడు. కనుక ఈ రోజున మీ అందరికీ నేను చెప్పుకునేది ఏంటంటే, వాగ్దానం చేసిన సంతతి రావడానికి 25 సంవత్సరాలు పట్టింది. వెంటనే వచ్చేస్తుంది అనడానికి లేదు, ఆగి వస్తుందో తెలీదు, ఎప్పుడు వస్తుందో తెలీదు. అక్కడ ఎందుకని రాసే నిర్ణయ కాలం. నీకే నిర్ణయ కాలం ఉందో, నాకే నిర్ణయ కాలం ఉందో, మనందరికీ ఎవరెవరికి ఏ నిర్ణయ కాలం ఉందో మనకు తెలియదు, కానీ ఆయనకు తెలుసు. ఆ నిర్ణయ కాలం వరకు విడిచిపెట్టమన్నది విడిచిపెట్టాలి, సమాధానంగా ఉండాలి, అన్నిట్లో భాగం వేయాలి. ఇలా చేస్తున్నప్పుడే దేవుడు మనల్ని దర్శిస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. ఇంతగా బలపడిపోయిన బలము మనం మంచి పద్ధతిగా ఉన్నాం కూడా, మనం కూడా సమయం గతిస్తున్న కొద్ది నీరసం కూడా. నాకు 2000 సంవత్సరాలు దేవుడు వాగ్దానం చేశాడు, ఏమని? 1000 మందికి దీవెనకరంగా చేస్తాడు. ఇప్పటికి 25 ఏళ్ళు అయింది, కానీ ఇంకా మొదలు చివర్లు ఏమి లేవు. దేవుడు సమృద్ధిని ఇస్తాడని నమ్ముతున్నా. నాకు కూడా ఒక నిర్ణయ కాలం వస్తుందని నేను నమ్ముతున్నాను. మనందరికి కూడా వస్తుందండి. దేవుడు నాకు కాదు, నీకు కాదు, అందరికీ పక్షపాతం లేదు.
ఎవరైతే సన్నిధిలో నిందారహితంగా ఉంటారో, ఎవరైతే విడిచిపెట్టారో, ఎవరైతే సమాధానం కలిగి ఉన్నారో, మీలో మీరు మాట్లాడుకోవట్లేదా? స్టెప్ డౌన్ చేయి, కొంత నష్టపో, కానీ సమాధానంగా ఉండాలి. అబ్రహాము సంతతి లక్షణాలు అయ్యి లెక్కలేసుకుంటూ పోవద్దబ్బా, లెక్కలేసుకుంటూ పోవద్దు. నువ్వా నేనా ముందన్నది, నీది రైటా నాది రైటా కాదు, వెదికి వెంటాడమన్నాడు. ఏ రకంగా పడదామని చూడాలి, కానీ ఏ సంవత్సరాలు గ్యాపులు ఇచ్చి పైకోటి మాట్లాడి లోపడోడి పెట్టుకోవడం అనేది అబ్రహాము సంతతి అట్లా ఉండకూడదు. వాగ్దానాలు నెరవేర్చబడడానికి సమాధానం ఉండాలి. వాగ్దానాలు నెరవేర్చబడినట్టుగా అన్నిట్లో కూడా దశభాగం ఇస్తుంటేనే దేవుడు మనల్ని దర్శిస్తాడు. ఆ తర్వాత అవిశ్వాసంగా ప్రభువా ఏంటి నాకేమవుద్దా సస్తదా అనుకున్నప్పుడు కూడా దేవుడు నిన్ను తిట్టి పంపించట్లేమో, నిన్ను బలపరచడానికి మరొకసారి ఆకాశాన్ని, సముద్రాన్ని, ఇసుకరేలను చూపించి నిన్ను బలపరిచేటువంటిది. ఇన్ని జరిగిన వెనక్కిపోయామనుకో 13 ఏళ్ళ గ్యాప్. మనతో ఎందుకు దర్శించట్లేదంటే ఇంత చేసినా ఆయన నమ్మినట్టే అన్నావు, ఆయన సన్నిధిలో ఇంటికి పోయి నమ్మనట్టుగా చేసావు. 13 ఏళ్ళ గ్యాప్ వచ్చింది. ఆ వాగ్దానం నెరవేర్చబడ్డానికి 13 ఏళ్ళ తర్వాత దేవుడు దర్శించి ఇప్పుడేమంటాడు? నిబంధన చెయ్యి. ఇప్పటికైనా మనం నిబంధన చేస్తే నిర్ణయ కాలానికల్లా వాగ్దానం నెరవేర్చబడుతుంది. నేను పొద్దున స్నానం చేసి బట్టలు వేసుకుంటున్న టైంలో నేను ఎక్కువ చదువుకున్న దాని గురించి కానీ ఎక్కువ ధ్యానం చేస్తూ ఉంటాను. నేనేం చేసినా ఎన్నో విషయాల గురించి ప్రార్థన చేస్తానే ఉన్నా. నాకు అనిపించింది నేను నిబంధన చేయాలి. ఇప్పుడు ప్రార్థన బంద్ చేసి దేవుడు నాకు ఆశీర్వదించే టైం వచ్చింది. ఇప్పుడు చేయాల్సిందంట బలిపీఠం మీద బలి అర్పించడం కాదు, అన్నింటిలో భాగం ఇవ్వడం కాదు, సమాధానాన్ని కోరుకోవడం కాదు. ఇప్పుడు చేయాల్సింది ఒకటి ఉంది. అదేంటంటే దేవునితో ఈ స్టేజ్ ఒకటి మిగిలిపోయింది నా లైఫ్లో అనిపించింది నాకు. నేను దేవునితో నిబంధన చేస్తే ఇప్పుడు ఆయన ఆశీర్వదించడానికి నిర్ణయ కాలమున మునుపటికి ఈ సంవత్సరం వచ్చేపాటికి అని చెప్పారు. అప్పటిదాకా చెప్పలే. కనుక నేను ప్రారంభం నుంచి ఎవరు షెడ్యూల్ ఉండరు, అందరికీ వాగ్దానాలు ఉన్నాయి. మీరు విడిచిపెట్టొచ్చారు, సమాధానాన్ని కోరుకున్నారు. లేని వాళ్ళకి ఇవన్నీ రావాలి, ఉన్న వాళ్ళు ప్రభువును స్తుతించాలి. అన్నిట్లో దశం భాగం, కొన్నిట్లో కాదు, అన్నిట్లో. అబ్రహాము సంతతి ఏదో ఒక దాంట్లో ఇచ్చేవాడు అబ్రహాం సంతతి కాదు, అన్నిట్లో ఇవ్వాలి. సొదొమ ఆశీర్వాదం కాదు, షాలేము రాజు ఆశీర్వాదం అని నమ్మాల. వారు అబ్రహాము సంతతి. అలా చేస్తే దేవుడు వెంటనే ఆయనకి ప్రత్యక్షమయ్యాడు. ఎన్నిసార్లు దేవుడు మీకు ప్రత్యక్షమయ్యాడు? ఎన్నిసార్లు మీరు ఆయన మాట విని సాగిలపడ్డారు? ఎన్నిసార్లు విన్న తర్వాత ఒకసారి ఇంటికి పోయి మళ్ళీ మాట మార్చేసావా? నీకు 13 ఏళ్ళు ఇప్పుడు గ్యాప్ ఉన్న ఏజ్లో నువ్వు ఉన్నావంటే ఏ మాటను నమ్మకుండా ఎవరి మాటను నమ్మితే ఈ గ్యాప్ వచ్చిందో ఒకసారి ఆలోచించి పశ్చాత్తాపడితే మరలా దేవుడు నిన్ను దర్శిస్తాడు, నన్ను దర్శిస్తాడు. సన్నిధిలో నిందారహితంగా ఉండమని ఒక హెచ్చరిక చేసి నాతో నిబంధన చేయమంటాడు. ఎప్పుడైతే నిబంధనలోకి వచ్చేస్తామో సంవత్సరం తిరగకుండా వాగ్దానాన్ని దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా. ప్రార్థన, బలిపీఠాలు, సమాధానం అన్నీ కరెక్టే. దానికి మించి నిబంధనలోనికి రావటం అవసరమైంది. ఇక లాస్ట్కి ఒక్కటి చదివి ముగిద్దాం. 22వ అధ్యాయం 15 నుంచి 18 చదువు. యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లనెను, నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్య వెనుదీయక వెనుక తీయక ఈ కార్యం చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసెదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును. నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చినని. చాలండి. దేవుని మాట కన్నా భార్య మాట ఎక్కువ కాకూడదు. దేవుని మీద ఉన్న ప్రేమ కన్నా కొడుకు మీద ఉన్న ప్రేమ ఎక్కువ కాకూడదు. సంతతి ఇచ్చిన తర్వాత దేవుడు వాగ్దానం ఎప్పుడు చేసినాడట? నీవు నా మాట వినినందున, ఈ కార్యము చేసినందున నేను నిన్ను
ఆశీర్వదిస్తాను. ఏ కార్యము? తన కుమారుణ్ణి అడిగాడు, ఒక యవ్వనస్తుని ఆస్తి ఇచ్చేయమన్నాడు. మిమ్మల్ని నన్ను ఏం అడుగుతాడో తెలీదు, అడిగింది ఇవ్వడానికి రెడీగా ఉండాలి. మనకు నచ్చింది ఎవడని ఇస్తాడు. ఒకడు ఆస్తిని లెక్క చేయడు, కానీ పిల్లలంటే ప్రాణం. ఒకడు పిల్లల్ని లెక్క చేయడు, ఆస్తి అంటే ప్రాణం. ఒకడు ఇద్దరిని లెక్క చేయడు, నువ్వు వచ్చే నాయన కలంటే రాడు. ఒక్కొక్కడు ఒకలాగా దేవుడు పిలుస్తాడు. ఇక్కడ ఏమన్నాడు? ఈ కార్యము చేసినందున నేను నిన్ను నిబంధనలోనికి వస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. నెంబర్ 1, విడిచిపెడితే దేవుడు ఆశీర్వదిస్తాడు. రెండవదిగా సమాధానం వెతికితే ఆశీర్వదిస్తాడు. అన్నిట్లో దశం భాగం ఇస్తే ఆశీర్వదిస్తాడు. నిబంధనలోనికి వస్తే దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చుతాడు. ఆ తర్వాత సంతతిని దీవించాలంటే సంతతిని కూడా ఇచ్చేయడానికి ఈ కార్యం చేసినందున నీ సంతతిని దీవిస్తాడు. మా పిల్లల్ని దీవించు, మా పిల్లల్ని దీవించంటే ఎప్పుడు దీవిస్తాడు? పిల్లల్ని దేవుని కంటిగా ఎక్కువగా ప్రేమించినప్పుడే దీవిస్తాడు. అమ్మ, ఒక దినం గడుపుట శ్రేష్టమని దయాకర్ నమ్మితే కొడుకుని పంపిస్తాడా? మీరు 10th క్లాస్ రాని పిల్లలందరూ గుర్తుపెట్టుకోండి, ఆదివారం క్లాసులు పెట్టి బడికి పంపించకండి. నిజంగా బైబిల్ నమ్మితే డానియల్ సార్, ఇక మీ పిల్లలు ఎదుగుతున్నారు. ఆదివారం ఇవి నువ్వే క్లాసురా? మళ్ళీ సంవత్సరం నువ్వు కూడా పోతావా? తీసి బడి ఏమంటారు గవర్నమెంట్లో చర్చి మానేసే స్కూల్ ఏందే? నిజంగా బైబిల్ నమ్మారా? ఒక దినం గడుపుట ఆ కొడుకు గురించి దేవుని ఆజ్ఞను మనం అతిక్రమించి ప్రార్థన చేస్తే పనికొస్తుందా? ఆలోచన చేయండి. యవనస్తులందరికీ చెప్తున్నా, పోయిన బ్యాచ్లందరికీ చెప్పిన, మళ్ళీ ఇంకో బ్యాచ్ తయారవుతుంది. ఇంకోటి చెప్తున్నా, నిజంగా ఒక దినం గడుపుట 1000 దినముల శ్రేష్టం. అంటే అట్లాంటి క్లాసులు పెట్టి బడిలో చేర్పించొద్దు. అట్లా చర్చి మానేసి ఫంక్షన్లకు పోవద్దు. చర్చి మానేసి ఇతరత్ర కార్యాలకి పోవద్దు. ఎందుకని బైబిల్ నమ్మితే చిన్న ఆడేం లైఫ్ ఏం ఖరాబ్ కాదు. చిన్న తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు పోగొట్టుకోవడానికి బైబిల్లో ఉంది. ఆ చదువు మార్కులను పోగొట్టుకోవడానికి ఇష్టపడితే చదువుకున్నోడికంటే ఎక్కువ 10 అంతలు ఎత్తుకు పెడతాడు దేవుడు. మా తమ్ముడు చదువు మానేసే ఉన్నాడు, మధ్యలో వదిలేసి వచ్చాడు. ఆయనకి ఏం తక్కువైంది? మేము ఏనాడు బడికి పోలా. ఏనాడంటే ఏనాడు కనుక్కోకుండా ఆదివారం బడికి పోలా. అట్లాంటివి పట్టుకుంటే ఆదివారం పోవద్దని చెప్పు. నువ్వు నాలాంటివి అన్నీ అంటించు, మరి మొత్తం అంటించి చూడరాదు. మీ పిల్లలకు భవిష్యత్తు కోరి చెప్తున్నా, దేవుణ్ణి నమ్ముతారా, వాడిని నమ్ముతారా, స్కూల్ నమ్ముతారా? వాడు పెద్దయ్యాక అంటాడు, అమ్మా నాన్న మీరైనా నాకు చెప్పాల్సింది కదా అంటారు. నేను ఒక దినం గడుపుట 1000 దినముల కంటే ఎందుకబ్బా, ఆప్షన్ ఉంది మనకి, ఇంకో బళ్ళు ఉన్నాయి. నవనీత బిడ్డ చూస్తున్నావా? బైబిల్ నిజంగా నమ్మితే ఒక దినం గడుపుట మేము చేసి వచ్చినాం. మా పిల్లల్ని మానిపించ తప్పని ఎంసెట్లు ఐసెట్లు ఇంకో రోజు ఉండవు సార్. ఈ బడి రేపటి నుంచి ఉంటూనే ఉంటుంది. బడి అది ఆడిపోద్ది, అది ఎక్కడ పోద్ది బడి? ఎంసెట్, ఐసెట్, ఇంకేదో యూపీఎస్సీ, అది ఇంకో రోజు పెట్టరు. దేవుడు మనల్ని క్షమించాలి, కనికరించాలన్నా ఏదన్నా ఉండాలి. కనుక ఈ రోజున మీరు పిచ్చోళ్ళు ఎదవలంటలే, అబ్రహాంలాగా ఎన్నో వదిలేసి వచ్చిన వాళ్ళమే. ఎందుకు లేట్ అవుతుంది? ఇంటికి వచ్చి ఆ స్కూలోడు మాట, కాలేజోడు మాట, పిల్లోడు మాట, బంధువుల మాట, ఫంక్షన్ల కోసం, దీనికోసం ఎవడి మాట వినకూడదు. ఆయన మాట మీదే మనం ఫోకస్ చేయాలి. అది ఫోకస్ చేయాలంటే అవ్వదు కనుక నిబంధన చేసుకోవాలి. మనం ఆయనతో నిబంధన చేసిన వెంటనే సంవత్సరం తిరిగేపాటికి ఆశీర్వాదం వచ్చింది. ఆ ఒక్క సంతతి ఇసుక రేణువులంతా విస్తరించినట్లుగా ఆ సంతతిని కూడా ఆయన మాట ప్రకారం చేస్తే ఆ సంతతిని దేవుడు ఆశీర్వదించాడు. అయ్యా, మన పిల్లల కొరకు మన కోరికలన్నీ కోరుకుంటే అవ్వం. ఆయన చెప్పినట్టుగా మా అబ్బాయిని విశాఖపట్నం పడితే ఆడు ఉండనన్నాడు. చిత్రహింసలు భరించలేకపోతాను అంటున్నాడు. వామ్మో అయ్యో అంటే ఏమైంది? అట్నే పడేసినాం. పిల్లకాయల మాట ఏంటి, మనం నిర్ణయాలు చేయొద్దని మందికి చెప్పే నేను చేస్తానా? అస్సలు చేయను. ఈ కాలేజీలో వేస్తే మా తల్లి బిడ్డలు ఏడ్చి చేశారు. వాళ్ళ మాట నేను నిర్ణయాలు చేస్తానా? ఇవాళ పాట పాడుతుందో వాయిస్తుందంటే ఈ కాలేజీలో పుణ్యం ఎంత?
ఇంకో కాలేజీలో ఉంటే నువ్వేం చేస్తావు అసలు? అయ్యేదా సచ్చేదా? మీకు అర్థం కాకపోయినా దేవుని నమ్మండి, అర్థం కాకపోయినా దైవజనుడిని నమ్మండి. పిల్లలారా, అర్థం కాకపోయినా తల్లిదండ్రులు నమ్మండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అన్నీ అర్థమవ్వవు సార్, అన్నీ ఇమీడియట్గా నెరవేర్చం. వాగ్దానం నెరవేర్చబడడానికి 25 సంవత్సరాలు టైం పట్టింది. మన జీవితంలో వాగ్దానాలు చేసిన దేవుడైతే నెరవేర్చడానికి ఆసక్తిగా ఉన్నాడు, ఖచ్చితంగా చేస్తాడు. నేను ఉదయకాలం అనుకున్న నిర్ణయకాలం వచ్చిందబ్బా, ఇప్పుడు నేనేం చేయాలా? నిబంధనలోనికి రావాలి. ఇప్పుడు నాకు ప్రార్థన అవసరంలా, ఇప్పుడు ఏం రావాలి? నిబంధనలోకి రావాలి. ప్రభు మీతో మాట్లాడితే మీరు కూడా నిబంధనలోకి రండి. వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడుతుంది. మన సంతతిని అత్యధికంగా దేవుడు దీవిస్తాడు. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్.